నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి అలాగే ఒక క్వశ్చన్ ద్వారా మీకు పట్టు చీర ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం మరి మీరు కూడా రెడీగా ఉన్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసేయండి మాతో సరదాగా మాట్లాడండి తర్వాత ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఆ క్వశ్చన్కి సరైన సమాధానం చెప్పినట్లయితే పట్టు చీరను గెలిచేసుకోవచ్చు అనమాట నిన్న విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది సో నిన్న విన్నర్స్ ఎవరెవరంటే సుమలత దేవి అలాగే వాసవి గారు కంగ్రాచులేషన్స్ కానీ ఇక్కడ ఇందులో ఒక ట్విస్ట్ ఉందన్నమాట అది ఏంటి అనేది ఎండ్లో చెప్తాను సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసింది నాతో మాట్లాడేసేయండి పట్టు చీరను గెలిచేసుకోండి కనుమ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ సంక్రాంతి అనుకున్నాం సంక్రాంతి అయిపోవచ్చింది కనుమ కూడా వచ్చేసింది ఇంకా హాలిడేస్ అయిపోయినాయి మళ్ళీ తిరిగి రొటీన్ లైఫ్కి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నాం కదా సో దీని గురించి మాట్లాడదాం మరి ఫస్ట్ కాలర్ అనుకుంటూ ఉండగానే వచ్చేసారు లక్కీ కాలర్ మాట్లాడదాం హలో హలో అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కనుమ శుభాకాంక్షలు అండి హ్యాపీ కనుమ అండి మీకు కూడా కనుమ శుభాకాంక్షలు ఎక్కడి నుంచి Thank you కాల్ అండి. చేస్తున్నారు హలో చెప్పండి మీ పేరు మీ వాయిస్ నాకు లోగా వస్తా ఉంది వాయిస్ లోగా వినిపిస్తుందా మీ పేరు లోగా వస్తా ఉంది మీ పేరు పేరు హలో హలో చెప్పండి పేరు చెప్పండి మీ పేరు నా పేరు శోభలత అండి శోభలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చిత్తూరు నుంచి అండి చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు పండగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నామండి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా లాస్ట్ కనుమ ఒక్కటే ఉంది ఏమండి వినిపించట్లేదా నా వాయిస్ మీకు హలో మీ శోభలత వాయిస్ గారు లోగా వస్తుంది ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడరా నేను ఆల్రెడీ గట్టిగా మాట్లాడుతున్నాను శోభలత గారు మీరు దయచేసి నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడతారా సరే అండి ఓకే శోభలత గారు చెప్పండి ఎప్పుడు చూస్తూనే ఉంటారా బీఆర్కే న్యూస్ని చూస్తున్నామండి పుట్టింటి పట్టుచీరను కూడా ఫాలో అవుతుంటారు ఏమండి ఏమండి ఫాలో అవుతుంటారు పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ని బాగుందండి బాగుంది ఉమ్. ఏం చేస్తుంటారు మీరు ఏమండి మీరేం చేస్తుంటారు మరి హౌస్ వైఫ్ అండి ఓకే హౌస్ వైఫ్ శోభ అండి ఓకే హౌస్ వైఫ్ శోభలత గారు ఓకే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుందని సారీ అండి కట్ అయిపోయింది సో యూఎస్ చూస్తున్నారు కదా చూసేవాళ్ళు దయచేసి సిగ్నల్ ఉండే దగ్గర కొంచెం మాట్లాడండి దయచేసి పక్కకు వచ్చి మాట్లాడండి అలాగే టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ చేసి మాట్లాడండి అలా అయితే నా వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుంది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో ఓకే కాలర్స్ కట్ అవుతూ ఉంది కాల్స్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నట్లున్నాయి హలో హలో హాయ్ అండి వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర థ్యాంక్ యూ మేడం ఎలా ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వాసవి కడప నుంచి వాసవి గారు బాగున్నారా బాగున్నాను మేడం మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హ్యాపీ కనుమ అండి మీకు కూడా కనుమ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు కాల్ చేశారా పుట్టింటి పట్టు చీరకి మేడం కాల్ చేస్తుంటారా ఫాలో అవుతుంటారా అయ్యో ఇన్ని రోజు నుంచి ట్రై చేస్తుంటే మీరు వచ్చారండి లక్ వచ్చిందండి నాకు అబ్బో నిన్న కూడా వాసవి గారు గెలిచారండి అంటే వాసవి పేరున్న వాళ్ళు మీరేనా ఏంటి లేదండి నిన్న చూసాను నేను ఓకే, కూడా. ఈ అది వాసవి నిన్న వేరే మాట వేరే అయితే. కలర్. మేడం వేరే కలర్ ఈ వాసవి మాది వేరే కడప కాలర్ మేడం. అన్నమాట అదే నిన్న కూడా మాది వాసవి కడప. అనే నేమ్ వాళ్ళు గెలిచారు విన్నర్ అయ్యారు సో అందుకోసం అవును. అడుగుతున్నాను చూసాం ఓకే ఏం మేము కూడా, చేస్తుంటారు వాసవి. వాసవి గారు మేము హౌస్ వైఫ్ మేడం హౌస్ వైఫ్ పనులన్నీ అయిపోయాయి చక్కగా అయిపోతున్నాయి మేడం ఓకే కనుమ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు సంక్రాంతి అంతా ఫెస్టివల్ హాలిడేస్ అన్ని బాగా అయిపోయాయి సెలబ్రేట్ చేసుకున్నాము ఓకే మ్మ్. వాసవి గారు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా చూస్తుంటాం చూస్తుంటారు అయితే ఒక డైలాగ్ చెప్పండి మీ ఫేవరెట్ హీరో ఎవరు మా ఫేవరెట్ హీరోనా చిరంజీవి గారండి చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అన్నమాట మెగా ఫ్యామిలీ మా ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్ అబ్బో, తగ్గేదే లేదా? తగ్గేదే లేదు ఓకే డైలాగ్ చెప్పండి డైలాగ్ కావాలి మాకు మ్మ్. మీ ఇష్టం ఏ సినిమా అంటే చిరంజీవి గారిదనే కాదు ఏ సినిమా డైలాగ్ అయినా ఓకే లేదా సాంగ్ అయినా పర్వాలేదు మాకు పుష్ప
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? వైల్డ్ వైల్డ్ ఫైర్. చెప్పండి వాసవి గారు. మేడం పక్క నుంచి మీకు అందిస్తున్నారు మీ హస్బెండా? మా పాప బాగా చెప్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. ఓకే, మీ పాప చెప్తుందన్నమాట. మా పాప మళ్ళీ ఒకసారి చెప్పండి ఒక డైలాగ్ మళ్ళీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. ఆహా, అల్లు అర్జున్ ఏమో బాగా ఏంటి గట్టిగా ఒక వైబ్రేషన్ తెప్తారు, మీరు పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటారా, తగ్గేదేలే అన్నట్లు చెప్పేసిండ్రు. ఓకే, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఇంకా పిండి వంటలు ఏమేమి చేశారు, మాకేమేమి పంపిస్తున్నారు? మీకు ఆ ఉద్దివడలు వేడివేడిగా వేస్తున్నాను మేడం. వేడివేడిగా వడలు పంపిస్తున్నారు అయితే? ఖచ్చితంగా పంపిస్తాను. ఓకే, పిండి వంటలు అంటే ఓన్లీ పిండి వంటలు కాకుండా ఇంకా ఏం చేశారు వేరేగా? మేము ఎక్కువ దసరా సెలబ్రేట్ చేసుకుంటాం మేడం. సంక్రాంతికి మేము మామూలుగా ఓకే పొంగల్ చేసుకుంటాము. ఆహా, ఓకే, దసరా అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దసరాకి అయితే కజ్జికాయలు. మీకు ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం, దసరా ఇష్టమా? మాకా మేడం నవరాత్రులు 9 రోజులు కదా, రోజు సాయంకాలం అయితేనే గుడికి వెళ్ళడము. సంక్రాంతి అయితే ముగ్గులు వేసుకొని ఇంట్లో. అరే మీరు నవ్వుతున్నారు, బాగా చక్కగా నవ్వుతున్నారు, చిలకనవ్వు నవ్వుతున్నారు. మీరు కాల్ చేయడం ఏమో కానీ వాసవి గారు ఎక్కువ నవ్వుతుంటట్లు, నవ్వేటట్లే ఉన్నారు మీరు డైలీ. అవును మేడం. ఓకే సరే, కానీ పుష్ప డైలాగ్ చెప్పేశారు, అలాగే మీ పాప హెల్ప్ తీసుకొని, కానీ ఇంకొక సాంగ్ చెప్పొచ్చు కదండి, సాంగ్ పాడొచ్చు కదా? మేడం మీ వాయిస్ బాగుంది చాలా, మీరు నవ్వుతూ ఉంటే ఇంకా మాకు వినాలి అని అనిపిస్తుంది. అవునా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ దాది అల్లుకున్న రోజు. మళ్ళీ టెన్షన్ ఎక్కువ ఉంది మేడం. టెన్షన్ పర్వాలేదు, పాడండి పాడండి, బాగా పాడుతున్నారు. ఏదో చెప్పాలని, ఎంతో అడగాలని, అదిసే ఆరాటంలో వెళ్ళలే ఉండలే జీవితాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాతి అల్లుకున్న రోజు. వాసవి గారు చెప్పారా, నేను గమనించాను కదా, మీరు ముందే బాగా పాడతారు పాటలని. చూడు, రాదు అనుకుంటేనే చాలా బాగా పాడారు. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది, మీ వారి కోసం పాడారు కదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులని కదా, అందుకనే మేడం మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఇలాంటి రోజు మీతో మాట్లాడడం, పండగ రోజు వెళ్ళిపోవాలంటే ఎంతో హ్యాపీ కదా. అవునవును, చాలా హ్యాపీ. మీరు కాల్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీతో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. మీ పేరు మేడం? నా పేరు బ్రహ్మిణి మేడం. బ్రహ్మిణి వాసవి గారు. రంజిని. ఓకే, ఇంకా మూవీస్ చూస్తుంటారా? ఈ మధ్య కాలంలో ఏ మూవీ చూసారు బాగా? థియేటర్స్ కి వెళ్ళను మేడం, ఇంట్లోనే టీవీలో చూస్తుంటా. సాటర్డే సండేస్ వస్తుంటాయి కదా, చూస్తా ఉంటాను. ఓకే సరే, మిమ్మల్ని అయితే ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సో మళ్ళీ మళ్ళీ నా కోసం పుష్ప డైలాగ్ చెప్పారు, అలాగే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనేసి ఒక సాంగ్ కూడా పడారు. థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ ఉంటాయి. లేదు ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు. కాల్ కలవదు అనుకుంటే కలిసింది కదా, అలానే విన్నర్ కూడా అవుతారు. సో ప్రాబ్లం లేదు, జస్ట్ ట్రై చేస్తున్నారు కదా, ఏం కాదు, ప్రాబ్లం లేదు, జస్ట్ ట్రై చేయండి అంతే. వాసవి గారు రెడీనా? 20 సెకండ్స్ టైం ఉంటుంది అంతే. క్వశ్చన్ రిపీట్ చేస్తాను, 2 సార్లు చేస్తాను, మీకు కొంచెం గెస్ చేసి చెప్పేసేయండి. ఈజీగా వస్తున్నాయి, ఈజీగానే అడుగుతున్నాను. ఓకే రెడీ. ప్రపంచ దేశాలలోకెల్లా అతి చిన్న దేశం ఏది? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, టైం స్టార్ట్ నౌ. ప్రపంచ దేశాలలోకెల్లా అతి చిన్న దేశం ఏది? ప్రపంచ దేశాలలోకెల్లా అతి చిన్న దేశం. ప్రపంచం అతి చిన్న దేశం. అవును, చెప్పండి గెస్ చేయండి. వాటికన్ మేడం. ఇంకా ఆలోచించండి, లేదు కొంచెం హెల్ప్. ఇంకా చెప్పండి, ప్రపంచ దేశాలలోకెల్లా అతి చిన్న దేశం ఏది? 2 లెటర్సే ఉంటాయి, కానివ్వండి. నేపాల్. లాక్ చేయండి, 3 లెటర్లు ఉన్నాయండి, లాక్ చేద్దాం. చెప్పండి, ఏది లాక్ చేయమంటారు? టైం అయిపోయింది. అయ్యో,
అయ్యో సారీ అండి, సారీ, టైం అయిపోయింది చెప్పేసాను నేను ఆల్రెడీ, మీరు దాంట్లోనే ఉంది. వాటికనే చెప్పారు కానీ ఇంకా కంప్లీట్గా చెప్పాలి. సో నేను క్లూ కూడా ఇచ్చాను, మీరు చెప్పలేదు. సారీ వాసవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా వ్యూవర్స్, వాసవి గారు కాల్ చేశారు, చక్కగా మాట్లాడారు, ఒక డైలాగ్ చెప్పారు, అలాగే ఒక సాంగ్ కూడా పాడారు. కానీ కొంచెం జస్ట్ 2 అక్షరాల్లో మిస్ అయిపోయింది, సారీ. నెక్స్ట్ కాలర్స్ కాల్ చేసే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి, ఏం చక్కగా మాట్లాడండి, అలాగే ఒక డైలాగ్ మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయండి, మీరు కూడా హ్యాపీగా పట్టుచీరని గెలిచేసుకోండి. సో నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్. నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ అండి. మీకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు? ఏంటండి? బెంగళూరు నుంచి. అవును, బెంగళూరు మీ నుంచి. పేరు? పేరు సౌజన్య అండి. సౌజన్య గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తా ఉన్నారు. తిని ట్రై చేస్తున్నాను, అట్లా కలిసింది. ఓకే, కాల్ చేస్తారా ఇంతకు ముందు మీరు? చేశాను కానీ గెలవలేదండి. అయ్యో అవునా, ఎన్నిసార్లు కాల్ చేశారు? ఏంటండి? ఎన్నిసార్లు కాల్ చేశారండి? నేను ఒకసారి చేశాను, ఓకే. ట్రై చేస్తూనే ఉన్నాను, కాల్ కలవలేదు. ఒకసారి చేస్తే గెలవలేదు. ఓకే, పండగ రోజు కాల్ కలిసిందంటే ఏదో ఇంకా ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలి, అవుతారు కూడా అనుకుంటున్నా. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయాలి. తప్పకుండా, నేను సపోర్ట్ చేయడానికే ఉన్నాను మీ అందరికి. సపోర్ట్ చేస్తాను, డెఫినెట్ గా కాల్ కూడా విన్ అవుతారు. కాకపోతే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, నేను మరి విన్ చేయాలంటే మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే. ఏం ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తారు? పాట పాడతారా? పాడతాను. అంటే కాల్ చేసే ముందు ఈ పాట పాడాలి, నేను కాల్ చేస్తాను అని ఫుల్ ఫిక్స్ అయినట్లున్నారు. నాకు ఏ పాటగా వాడాలో అర్థం కావట్లేదు, వాడతాను. అన్ని పాటలు వస్తే అన్ని పాటలు పాడేసింది, పర్వాలేదు, మిక్స్డ్ చేసేయండి, మేము వింటాం. ఎవరు ఫేవరెట్ హీరో మీకు? నేనా? వెంకటేష్ అండి. వెంకటేష్ గారు. ఆహా, అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయింది కదా, మరి చూసారా? వెళ్ళాలండి. వెళ్ళాలా? అయితే గోదావరి గట్టుంది సాంగ్ ఉంది కదా, అది పాడండి, వింటాం. అదా? మ్మ్. పాట, ఏ పాట పాడతా? పాడండి. మీరు క్వశ్చన్ అడగండి, మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను పాట పాడతాను. అమ్మా పప్పులే ఉడకవు సౌజన్య గారు, ఫస్ట్ పాట పాడండి, తర్వాత క్వశ్చన్ అడుగుతాను. పాడండి పాడండి, ఒక పాట పాడండి. దేవుడు పాట పాడతాను. మీ ఇష్టం అండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగందా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగందా, అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మ, నీ చరణములే నమ్మితినమ్మ, శరణము నీయవే అమ్మా, శరణము నీయవే అమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. థ్యాంక్ యూ అండి. సౌజన్య గారు, రాదు రాదు ఏ పాట పాడాలి అనుకుంటూనే బాగా పాడేశారు. థ్యాంక్ యూ అండి. దేవుడి పాట చక్కగా పండగ పూట చాలా బాగా పాడారు, కానీ మేము ఒప్పుకోం, ఇంకొక పాట కావాలి మాకు. అయితే మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను పాడతా ఇంకోటి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏముండదు ఇంకా. మీకు వెంకటేష్ ఫ్యాన్ అంటున్నారు, సంక్రాంతి ఫెస్టివల్ రోజు మీకు కాల్ కలిసింది కాదు సౌజన్య గారు, వెంకటేష్ ఫ్యాన్ అంటున్నారు. సో మీరు సంక్రాంతి అంటే వెంకటేష్ ఫ్యాన్, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా రిలీజ్ అయింది, మీరు సంక్రాంతికి పూట మీకు కాల్ కూడా కలిసింది లక్కీగా. ఏమో మీరు పాట పాడితే గెలుస్తారేమో అనిపిస్తుంది నాకు. ఒకటి వెంకటేష్ పాట. ఓకే, పాడండి. అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈరేజీ తెల్లవారివ్వనంతే, అమ్మాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మ గొడవలే
ముద్దిమంది కుక్క హత్తంటూ నువ్వు రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా. ఓకే అండి. నాకు సరిగ్గా చాలా బాగా పాడారు, రాదు రాదు అనుకుంటేనే. థ్యాంక్ యూ అండి. సౌజన్య గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు పాట పాడమని చెప్పగానే ఒక దేవుడి పాట, అలాగే వెంకటేష్ గారి పాట పాడినందుకు థ్యాంక్ యూ. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. క్వశ్చన్ 2 సార్లు రిపీట్ చేస్తాను. ఆన్సర్ ట్రై చేయండి, డెఫినెట్గా రావాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? కొంచెం క్లూ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? టైం అయిపోతుంది, టైమర్ ఆల్రెడీ ఆన్ అయింది. ట్రై చేయండి, చెప్పండి. చాలాసార్లు వినే ఉంటాం మనం ఇది. అయోధ్యనా? నో అండి. అబ్బా మళ్ళీ ఏంటబ్బా? క్లూ కొంచెం. అయోధ్యలో రాముడు ఉంటారు, కానీ రాముని క్వశ్చన్ వినండి. లాస్ట్ లో పురం ఉంటుంది. ట్రై చేయండి. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? అత్తయ్య గారు, ఆయన ఉండే పూర్వం ఏంటి? ఆయన రాముడు ఉండే. అయ్యయ్యో సౌజన్య గారు, టైమ్ అప్. నేను చాలా ట్రై చేశాను, మీకు లాస్ట్ 3 letters కూడా చెప్పేశాను, ఉండేది 4 letters మాత్రమే. సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సౌజన్య గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా వ్యూయర్స్, ట్రై చేశారు కానీ సౌజన్య గారు, బట్ మిస్ అయింది. నేను ఎంతో ట్రై చేశాను, బట్ కుదరలేదు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేస్తారు, నెక్స్ట్ టైం మాట్లాడతారు. సో ఈరోజు లాస్ట్ డే, కనుమ రోజు చాలా మంది శారీస్ గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందైతే వాసవి గారు అలాగే సౌజన్య గారు కాల్ చేశారు కానీ ట్రై చేశారు, బట్ కుదరలేదు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కూడా కాల్ చేస్తుంటారు, గెలుచుకుంటూ ఉంటారు. ఇంకా కాలర్స్ చూస్తున్నారు కదా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. నేనైతే ఎవరెవరు వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎవరెవరు గెలుస్తారు ఏంటి అనేసి. పండగ పూట ఏమేమి చేశారు పిండి పదార్థాలు అంటే ఎవరు సరిగా చెప్పట్లేదు, ఒకసారి చెప్పండి. తర్వాత ఇంకా ఫేవరెట్ మూవీస్, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా రిలీజ్ అయింది. చాలామంది సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే చాలామంది మూవీస్ కూడా వెళ్తూ ఉంటారు, అలా ఫ్యామిలీతో కలిసి. కాలర్స్ లైన్లో ఉన్నారేమో, ఒకసారి చూద్దాం. హలో హలో. ఓకే, హలో హలో హలో. నమస్తే అండి, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రసన్న లక్ష్మి అండి, ఆంధ్ర. ప్రసన్న లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నారా? అది ఏలూరు జిల్లా కైకం. బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు జిల్లా కైకం అండి. ఓకే, పండుగ ఎలా చేసుకున్నారు? సెలబ్రేట్ చేసుకున్నామండి. బాగా చేసుకున్నారా? చేసుకున్నామండి. ఇంకా అయిపోయింది పండుగ, ఈ రోజే లాస్ట్ డే. లాస్ట్ డే అండి. మీరు ఎలా చేసుకున్నారు? నేను కూడా చాలా బాగా చేసుకున్నాను అండి. అదిగో మీ అందరి కోసం పట్టు చీర ఇవ్వడానికి నేను వచ్చేసిన. ఇంకా వచ్చారా? చూస్తుంటారా ప్రోగ్రామ్ ని? అరిసెలు సున్నుండలు చేసుకున్నామండి మేము. అరిసెలు సున్నుండలు పంపిస్తున్నారా మాకు? పంపించమంటారా? పంపించేసేయండి. వెళ్ళిపోతుంది. ఇది వరకు ఒకసారి చేసాను, ఓడిపోయానండి బాబు. ఎప్పుడు ట్రై చేశారండి? మొన్న అండి, అదే కార్తీక మాసం లోనే. ఓకే, నో ప్రాబ్లం అండి. ఈరోజు విన్ అవ్వడానికి మేము ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేయాలి. అంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, గెలవాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగార్జున గారు ఛాన్స్ అండి మేము. అయితే ప్రసన్న లక్ష్మి గారు చెప్పండి. ఈరోజైతే మీరు విన్ అవ్వండి. మీకు పుట్టింటి పట్టు చీరను కొరియర్ చేస్తాం. అదే కొరియర్లో మాకు పంపించేసండి పిండి వంటలన్నీ. పంపిస్తామండి. మరి గెలిపిస్తే మీ దయ వల్ల ఇది రెండోసారి నేను చేస్తాం. రెండోసారి కాదు, మూడోసారి కాదు, జస్ట్ మనం మాట్లాడుతున్నాం, గెలవాలని ట్రై చేస్తున్నాం. బట్ నో ప్రాబ్లం, అలాంటివి ఏం అనుకోద్దండి. అలాగేనండి, అలాగేనండి. గెలవాలని తప్పకుండా ట్రై చేద్దాం, టైం జస్ట్ మాట్లాడదాం అంతే. అవునండి. ఓకే, ఇంకా మీకు ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారండి, నాగార్జున. అబ్బా, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా? అవునండి, డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అనమాట. అలూరు ఇటే కదండి, మొగల్తూరండి. అవునవును, నాసాపురం దగ్గరండి. ఓకే, మూవీస్ చూసారా ఈ మధ్య కాలంలో? ఏం మూవీ చూడలేదండి, నేను ఇంట్లోనే చూస్తాను, బయటకి అయితే వెళ్ళమండి. బయటకి ఏం వెళ్ళరు, ఇంట్లోనే చూస్తుంటారు? ఇంట్లోనే చూస్తా ఉంటామండి. ఓకే, మీ వాయిస్ చాలా బాగుందండి, ఒక పాట పాడొచ్చు కదా? అబ్బా, పాట అడగానండి, కొంచెం పొడుపు కథ చెప్తాను. పొడుపు కథ చెప్తారా?
చెప్తానండి. ఓకే పొడుపు కథ చెప్పేసేయండి. గుప్పిడంత పెట్ట దాని పొట్టంత రుచి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. గుప్పెడంత గుప్పిడంత పెట్ట దాని పొట్టంత రుచి అండి. ఉప్పా? కాదండి. షుగర్ పంచదార? కాదండి. కాదండి. చేపనా అండి? కాదండి. వామ్మో, మీరు ఏదో బాగా ప్లాన్ చేసుకొని మంచి పొడుపు కథ అడిగారు. కాదండి. చెప్పండి. చెప్పేస్తారు. మనం వండుకునేవేనండి. ఎప్పుడు ఫెస్టివల్ వండుకుంటాం వరలక్ష్మి పూజకి అయ్యేని. దీపమా? దీపం? కాదండి. కాదండి. చెప్పేసేయండి, ఇంకా నాకు తెలియట్లేదు. క్లూ ఇవ్వండి పోనీ. ప్రసన్నలక్ష్మి గారు, హలో. అయ్యయ్యో, ప్రసన్నలక్ష్మి గారు కాల్ కట్ అయిపోయినట్లుంది. అయ్యయ్యో, పొడుపు కథ సమాధానమే చెప్పలేదండి నేను. ఓకే, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 ఎవరైనా ఉన్నారా? ఓకే, కాలర్స్ కట్ అయిపోతుంది. ఈరోజు అయితే సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉన్నట్లుంది. దయచేసి మీరు నెట్వర్క్ ఉన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అలాగే టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేసి అయితే మాట్లాడండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఎవరు కాల్లో ఉన్నారు కానీ మాట్లాడట్లేదు. హలో హలో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. హలో. నా వాయిస్ ఏమి వినిపించట్లేదండి, రీసౌండ్ వస్తుంది. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేసి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో హలో హలో. హలో నమస్తే అండి, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. హలో. హలో హలో నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి? నేను చాలాసేపు నుంచి హలో హలో అంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం, కట్ అయిపోయింది. చూడండి, కాల్స్ కలుస్తాయి. చాలామంది కాల్స్ కలవు, బట్ మీకు లక్కీగా కాల్ కలిసింది. మీ కాల్ని మీరు దయచేసి సద్వినియోగం చేసుకోండి. లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా కాల్స్ వస్తుంటాయి. లక్కీగా కలిసిన కాల్ని ప్లీజ్ దయచేసి సద్వినియోగం చేసుకోండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడినట్లయితే మీ కాల్ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. టీవీ వాల్యూమ్ పెట్టినట్లయితే ఇబ్బంది ఉంటుంది. సో స్టార్టింగ్లో మీ అందరికీ గుర్తుందా, ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పేశాను. సో ఇప్పుడైతే ఆ ట్విస్ట్ ఏంటంటే, నిన్న ముగ్గురు గెలిచారనమాట. లక్కీగా గెలిచారు. ముగ్గురు నేమ్స్ అయితే సుమలత గారు, అలాగే దేవి గారు, అలాగే వాసవి గారు. కానీ ఆ ముగ్గురిలో ఒక్కరిని లక్కీ డిప్ ద్వారా విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారికి పుట్టింటి పట్టుచీరను పంపించడం జరుగుతుంది అన్నమాట. సో వారిని అనౌన్స్ చేస్తాను. సో ఇదేనమాట, లక్కీ డిప్ ద్వారా ఒకరినైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారు ఎవరు ఏంటి అని నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. కాలర్స్ కాల్ చేస్తుంది, దయచేసి ప్లీజ్ కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేసి మాట్లాడండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఓకే, హలో ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కర్మ పండుగ ఎలా చేసుకున్నారు, ఇంకా అయిపోవచ్చింది కూడా. సో నిన్నైతే నేనైతే ఒకటి అడిగానండి, కంబైన్డ్ ఫ్యామిలీ ఇష్టమా లేదంటే సింగిల్ ఫ్యామిలీ ఉండడం ఇష్టమా అని. చాలామంది కూడా కంబైన్డ్ ఫ్యామిలీ అని చెప్పారు. నేనైతే నాకైతే కంబైన్డ్ ఫ్యామిలీనే ఇష్టం, ఎందుకంటే అన్ని సుఖాలు కష్టాలు అన్నీ కూడా పంచుకోవచ్చు కదా. సో ముందైతే దీంట్లోకి వెళ్ళిపోదాం. నిన్న అనౌన్స్ చేసిన ముగ్గురిలో ఒక్కరిని లక్కీ డిప్ ద్వారా అనౌన్స్ చేస్తామని చెప్పాం కదా. సో ఒక్కరైతే అనౌన్స్ చేసేద్దాం. ఒకసారి బౌల్ తీసుకుందాం, లక్కీ డిప్ ద్వారా చూసేద్దాం ఆ బౌల్లో ఎవరి నేమ్ ఉంది ఏంటి అనేది. నేనే తీస్తున్నాను, దయచేసి తిట్టుకోవద్దండి. చూడండి, మీ ముందే 3 నేమ్స్ని రాసివ్వడం జరుగుతుంది. వారు ఎవరు ఏంటి అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, ఒకటి తీసాను, చూద్దాం. ఎవరి పేరు వస్తుందో ఏంటి, సుమలత గారా, దేవి గారా, వాసవి గారా? ఒక్కరిని విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దేవి గారు, కంగ్రాచులేషన్స్. వావ్, దేవి గారు కంగ్రాచులేషన్స్.
సూపర్ అండి, సూపర్. దేవి గారు గెలుచుకున్నారు. మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర వస్తుందన్నమాట. సో ఇదన్నమాట. ఈ రోజైతే ఇంకా ఎవరు గెలవలేదు. సో మేము కూడా చాలా ట్రై చేసాం, కాల్స్ కూడా చాలా మంది ట్రై చేశారు, కానీ అందరికీ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. దయచేసి మ్యూట్లో పెట్టి నెక్స్ట్ టైం నుంచి మాట్లాడండి. కాల్ కలిసిన వాళ్ళని కలవలేదు అని బాధపడొద్దండి, ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్గా కలుస్తుంది.